అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది, కాంగ్రెస్ ఐటీడీఎల్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చింది, బీసీ కార్పొరేషన్ తెచ్చింది, మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది. అవన్నీ 10 ఏళ్ల నుంచి పక్కకు పడేసి ఏమన్నంటే దేవుడు 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 మనకు కూడా ఉన్నాడు, మనం కూడా మొక్కుతాం. కానీ వాళ్ళు ఏమంటారు, ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలన్నట, ఒకే బీజేపీ ఉండాలన్నట, ఒకటేసారి ఎలక్షన్ ఉండాలి, ఒక రాముడే ఉండాలన్నట, ఇంకే దేవుడు ఉండొద్దట, ఇంకా ఒకటేసారి ఎలక్షన్ ఉండాలన్నట, ఇంకే సర్పంచ్లు మళ్ళీ రాష్ట్రాల ఎన్నికలు ఉండదు, ఒకే పార్టీ ఉండాలన్నట, ఇకే బీజేపీ మోడీ ఒక్కడే ఉండాలన్నట, ఎవరు ఉండొద్దట. అంటే ఎంత దుర్మార్గం. మన ఊళ్ళల్లో ఇక్కడ జంగుబాయిని మొక్కుతారు, లంబాడ సోదరులు సేవలాలు మొక్కుతారు, మన మసీదులల్లో మరి అల్లాని మొక్కుతారు, చర్చిలల్లో మరి ఏసయ్యని మొక్కుతారు. మా దగ్గరకు వస్తే మేము సమ్మక్క సారక్కని మొక్కుతాం, మొలుక్కి వెళ్ళిపోతాం. మరి ఆంజనేయ స్వామిని మొక్కుతారు, రాముని మొక్కుతారు, అందరిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. కానీ ఒక్క దేవుడినే మొక్కాలి, అది కూడా అయోధ్యలో ఉన్న దేవుడినే మొక్కాలంట. మరి రాముడు అంటే మన భద్రాచలం లేడా, మరి ఊరుల్లో లేడా రాముడు? ఒక అయోధ్యలో ఉన్న రాముడే రాముడు అంట, భద్రాచలంలో ఉన్న రాముడు రాముడు కాదంటారు. అంటే వాళ్ళు ఉండే ఏరియాలలో దేవుళ్ళు గొప్పోళ్ళట, మన ఏరియాలో ఉండే దేవుళ్ళు గొప్పోళ్ళు కాదంట. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూసిర్రు. దయచేసి పోడు భూములకు పట్టాలు ఇచ్చింది, 100 రోజుల పని తీసుకొచ్చింది, భూములు పంచింది, ఇందిరమ్మిళ్ళు ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఇప్పుడు 200 కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, రైతు బంధు పడనోళ్ళకు కూడా తొందరలోనే పడుతుంది, 2 లక్షల రుణమాఫీ ఆ రోజు కాంగ్రెస్ చేసింది, ఈ రోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ చేస్తారు. రుణమాఫీ అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు, ఈ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీ అందరి రుణాలు మాఫీ చేసి 5 లక్షలతో ఇల్లులు కట్టించే బాధ్యత మాది. 3 నెలల్లో 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ది. కాబట్టి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. మీరు ఇవాళ మహారాష్ట్రకి వెళ్ళిపోయి అడగండి, మొత్తం కాంగ్రెసే గెలుస్తుంది. ఈ పక్కనే ఉన్నది కదా, వాళ్ళని అడగండి ఎటేసిరంటే చెయ్యి అంటున్నారు. చెయ్యి గుర్తుకే పడ్డది, అక్కడ పొత్తులో మరి సంఘటనకు పడ్డది, పొత్తులో మన అలయన్స్కే వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో 14 సీట్లు గెలవబోతున్నాం. ఆదిలాబాద్ ఆత్రం సుకున పక్కగా పార్లమెంట్లో ఉంటుంది, ఈ బాధలన్నీ మాట్లాడుతుంది. దయచేసి 13వ తారీఖు వరకు కార్యకర్తలందరూ ఇల్లు తిరగండి, గడప గడపకు గ్యారంటీ కార్డు తీసుకెళ్ళండి. ఒక మాట చెప్పినామంటే కాంగ్రెస్ చెప్పి తీరుతుంది. తెలంగాణ ఇస్తా అన్నాం, ఇచ్చి తీరినాం. రేపు 100 రోజుల పని తీసేయాలని మోడీ కుట్ర చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ వస్తే 400 రూపాయల కూలి 100 రోజుల పనికి, ప్రతి మహిళకు ₹1,00,000 అకౌంటు. అదేవిధంగా కులాలు కుల గణన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం. దానికోసం ఇవాళ రిజర్వేషనే వద్దు, రాజ్యాంగమే వద్దంటాం. బీసీలు ఎంతుంటే, ఓబీసీలు ఎంతుంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్లకు, ఎస్టీలు ఎంతుంటే వాళ్లకు, ఎస్సీలు ఎంతుంటే వాళ్లకు, మహిళా కోటా కింద కూడా. కాబట్టి ఈరోజు మీ దాంట్లో ఎన్ని గ్రూపులున్నా మనందరికీ నాయకుడు రాహుల్ గాంధీ. నేను నచ్చకపోవచ్చు, కొంతమందికి సీనన్ అంటే పడకపోవచ్చు, సుగుణక్ అంటే పడకపోవచ్చు, రేవంత్ అన్న మీద కూడా మీకేమన్నా చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి చచ్చిపోయి 34 సంవత్సరాలు అవుతుంది. రాజీవ్ గాంధీ చచ్చిపోయి 34 ఏళ్ల నుంచి ఏ పదవి తీసుకోలే, రాత్రి పగలు దేశం కోసం కష్టపడుతున్నాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిండు, మణిపూర్ నుంచి బొంబాయి వరకు వచ్చిండు. మరి అలాంటి నాయకుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోలే, సొంత ఇల్లు, సొంత ఆస్తులు కూడా పెట్టుకోలే. దేశం బాగుండాలని దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం. ఆ కుటుంబాన్ని ఈ రోజు మనం నిలబెట్టుకుంటేనే మన అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం నిలబడుతుంది. ఇక్కడటువంటి బడుగు బలైన పేదలందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీలో మీకు ఎన్ని సమస్యలున్నా మీ బూత్లో, మీ ఊర్లో మెజార్టీ తీసుకురండి. మీ ఊర్లో ఏ పనులున్నా యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నా, 5 ఏళ్ళు మీకు తోడుగా ఉంటా, మీ తోడుగా నేను ఉంటా. మరి మీకు తోడుగా సుగుణక్కు ఉంటుంది, సీనన్ను ఉంటాడు. నిధులు ఇచ్చే బాధ్యత నాది,
ఓట్లు తెచ్చే బాధ్యత మీది, ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీది. మరి గ్రామానికి డెవలప్మెంట్కు కమ్యూనిటీ హాల్ కానీ, రోడ్డు కానీ, బడి కానీ, గుడి కానీ, చెరువు కానీ, ఇల్లు కానీ మీరు మెజార్టీ తేండి, ఇచ్చే బాధ్యత. బీజేపీకి ఓటెత్తే ఏం రాదు. 5 ఏళ్ల నుంచి ఎంపీ ఇక్కడ ఉన్నాడు. మీరు గల్లీ గల్లీ పోయి అడగండి, మీ ఊర్లో ఇండ్లు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, రోడ్ ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, కనీసం రేషన్ కార్డు ఇచ్చిరా? 81 రేషన్ కార్డులు దేశంలో కాంగ్రెస్ ఇచ్చింది. ఒక అంగన్వాడీ సెంటర్ పెంచలే బీజేపీ వచ్చినాక, ఒక ఆశా వర్కర్ పెంచలే, ఒక ఫారెస్ట్ బాధలు తప్పియలే. ఇవన్నీ కూడా సెంట్రల్ చేతిలో ఉంటాయి. ఆశ కానీ, అంగన్వాడీ కానీ, ఫారెస్ట్ కానీ, మరి ఇవన్నీ సెంట్రల్ చేతిలో ఉంటాయి. ఏమి ఇయ్యలే వాళ్ళు, కానీ దేవుని పెట్టుకొని మాత్రం ఓట్లు అడుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.